పత్తి రైతులకు మద్దతు ధరను అందించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్ డిమాండ్ చేశారు. రైతులకు మద్దతు ధర దక్కక దళారులను ఆశ్రయించి తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ చైర్మన్ తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇక ఇప్పటి వరకు ప్రైవేటు వ్యాపారులు 3 లక్షల క్వింటాల కొనుగోలు చేయగా ఇందులో సీసీఐ కేవలం 60,000 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేసినట్టు తేలిందన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులంతా ప్రైవేటు వ్యాపారులకే తమ పంటను అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులకు న్యాయం జరిగే విధంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఎంఎస్పి మద్దతు ధర 7,020 రూపాయలు. ఇక్కడ ఉన్నటువంటి యొక్క సీసీ అధికారులు మరి రైతులకు అందించవలసినటువంటి యొక్క ఏదైతే మద్దతు ధర ఉన్నదో మరి ఇక్కడ వివరాలు సేకరిస్తే మార్కెట్ యార్డులో ఇప్పటి వరకు దాదాపుగా 3 లక్షల క్వింటాల పత్తి కొనుగోలు చేస్తే సీసీఐ మాత్రం 60,000 క్వింటాలు మాత్రమే ఖరీదు చేసింది. దీనివల్ల రైతాంగం అంతా కూడా ప్రైవేటు దళాలను ఆశ్రయించి భారీ నష్టపోతూ ఉన్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ మరి ఈ మద్దతు ధరను రైతులకు అందించే విధంగా కృషి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజెంట్ నేడు కూడా 6,630 రూపాయలు అంటే క్వింటాలు వెంబడి 390 రూపాయలు ఒక రైతు నష్టపోతూ ఉన్నాడు. మరి తప్పకుండా ఈ రైతులకు సీసీఐ ద్వారానే ఆదిలాబాద్లో పండించిన మొత్తం పత్తిని అంతా కూడా సీసీఐ ద్వారా కొనుగోలు చేయాలి. మరి దాంట్లో సీసీఐ వారు చాలా కండిషన్స్ పెట్టడం వల్ల చాలా ఇబ్బంది అవుతున్నది. కాబట్టి పాపం రైతులు ఆ ఇబ్బందులను తట్టుకోలేక మరి ప్రైవేట్ వాళ్ళని ఆశ్రయించారు.